నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. పాకిస్తాన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే, వెనకటికి ఎవడో ప్రబుద్ధుడి రూపంలో ఉన్న దరిద్రుడు చెప్పాడు, వెన్ రేప్ ఈజ్ ఇన్ఎవిటబుల్ లై డౌన్ అండ్ ఎంజాయ్ అని. అంటే దీని మీనింగ్ నేను చెప్పదలుచుకోలేదు, బట్ ఆ డైలాగ్ అది కొంత జుగుప్సాకరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి అయితే అదే. ఎందుకంటే ఆల్రెడీ అడుక్కు తినే దేశం, తనకు ఎటువంటి హంగు ఆర్భాటం లేని దేశం, పైగా పక్కలో బల్లెంలా కనబడే భారత్. అఫ్కోర్స్ మనం అలా ఉండం, కానీ భారత్ అలా కనబడుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మొన్న వాతలు పెట్టించుకున్న ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏం చేయాలో అర్థం కాక అమెరికాకు అన్నీ సమర్పించేసుకుంటుంది. ఈ పాకిస్తాన్ అనే దేశాన్ని అనుభవించే మగాడెవరు అంటే అది డొనాల్డ్ ట్రంప్. సో మొత్తం సమర్పించేసుకుంటుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అక్కడ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, పాకిస్తాన్కి సంబంధించి. సో ఆయన ఏమంటున్నాడు అంటే, అమెరికాకి నోబెల్ ప్రైజ్ అంటే డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ ప్రైజ్ రావాలి అని మేము నామినేట్ చేశాము. ఎందుకు అంటే మేము రైవల్స్ని బ్యాలెన్స్ చేయడంలో చాలా నాటుదేలిన వాళ్ళం. మేము కావాలంటే భారత్కి పాఠాలు కూడా చెప్తాం అని చెప్పి మాట్లాడుతూ ఇంకొక చాలా దారుణమైన మాటలు మాట్లాడారు. అవన్నీ కూడా నేను డీకోడ్ చేసి మీకు అందిస్తాను. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఖచ్చితంగా ఈ వీడియోని మన భారతీయులందరికీ కూడా, మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దయచేసి షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు ఎలా ఆ ఉద్రేకాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అఫ్కోర్స్ కుక్క బెదిరించి చెప్పెత్తుకుపోవడం అనేది మనం పలుసార్లు అనుకున్నాం. సో ఇదే, కానీ ఈరోజు అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ చక్కగా అమెరికా కౌగిల్లో ఉంటూ భారత్ మీద ఈ బడకాయించే ప్రయత్నం చేస్తోంది. ఇది ఏమిటి, ఆ డైలాగులు ఏమిటి, ఈ పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఏమన్నాడు, ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను. భారత్ మెర్సిడీస్ బెంజ్ లాంటిది అండ్ పాకిస్తాన్ ఒక లోడ్ లారీ ట్రక్ లాంటిది, మొద్దు ట్రక్ లాంటిది. ఈ మెర్సిడీస్ కార్ని కనుక హంగు ఆర్భాటంతో కనబడుతున్న ఈ మెర్సిడీస్ కార్ని కనుక గుద్దేస్తే ట్రక్కు పరిస్థితి ఏంటి అనేది ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మాట్లాడుతున్న మాట. అంటే భారత్ బెంజు, మేము ఒక లోడు లారీ ట్రక్కు లేదా లోడు ట్రక్కు వాటెవర్, ఒక పెద్ద భారీ ట్రక్ అన్నమాట. సో అది గుద్దితే కారు నుజ్జు అయిపోతుంది అని ఆయన అమెరికాలో ఉండి భారత్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్లోరిడాలో టాంపా అనే ప్రాంతంలో ఒకానొక ఈవెంట్కి ఈ ఆసిమ్ మునీర్ వెళ్ళి అక్కడ తమదైన భాషలో, అక్కడంతా పాకిస్తాన్లో దాదాపు 120 మంది పాకిస్తాన్లో అక్కడంతా మీటింగ్లో పాల్గొన్నారు. అక్కడ ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ జరుగుతుంది అందులో ఉండి ఈయన ఆ వ్యాఖ్యలు చేశాడు. నిజానికి ఇది నిజంగానే కుక్క బెదిరించి చెప్పెత్తుకుపోయే వ్యాఖ్యలు. ఎందుకంటే కేవలం పాకిస్తాన్ ప్రజల్ని సంతోషపెట్టడానికి అండ్ ప్రపంచాన్ని ఏదో మేము గొప్పగా సాధించాము, మేము న్యూక్లియర్ దేశం అని చెప్పుకోవడానికి తప్ప ఇందులో ఎటువంటి ఉద్రేకపూరితమైన మాట ఉండదు. అది కేవలం జస్ట్ అలా బెదిరింపు మాత్రమే. పాకిస్తాన్ ఏమీ చేయలేదు. ఒకవేళ చెయ్యాలంటే ఈ ఉగ్రవాదంతో ఇలా చాప కింద నీరులాగా మనల్ని భ్రష్టుపట్టించే ప్రయత్నం చేసి విఫలమవడమే తప్ప అంతకంటే ఏమీ లేదు. సో మెర్సిడీస్ బెంజ్ అండ్ ఒక డొక్కు లారీతోటి, అటు బెంజ్ను భారత్ అండ్ డొక్కు లారీ పాకిస్తాన్ ఆయనే పోల్చారు. ఇదొక విషయం. అయితే ఆపరేషన్ సింధూర్ విషయంలో భారత్ చాలా కోల్పోయింది, కానీ కుంచితమైన స్వభావం కలది భారత్. అందుకే డీటెయిల్స్ చెప్పట్లేదు. మేము చాలా తెలివైన వాళ్ళం, మాకు జరిగిన నష్టాన్ని మేము నెంబర్లతో సహా చెప్పాం ప్రపంచానికి, కానీ భారత్ అలా చెప్పట్లేదు అంటూ నక్క ప్రగల్భాలన్నీ పలికాడు ఆయన. సో ఇదొకటి. ఇక ఇంకొక విషయం ఏంటంటే, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ లేదు అనేది ఆయన భాషలో చెప్పాడనమాట. అంటే మనము పూర్తి డేటా చూపెట్టట్లేదు అని. తర్వాత మనము అంటే పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ నేషన్ అని చెప్పుకొచ్చాడు ఆయన ఆసిమ్ మునీర్. అంటే పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ దేశం ఇది, కాబట్టి భారత్ భయపడాల్సిందే. ఎందుకంటే
ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా అలాగే కొనసాగించకపోతే, దాని మీద ఏదైనా డ్యాము కడితే, ఎన్ని డ్యాములు కట్టినా సరే కట్టనిచ్చే ప్రయత్నం అంటే మేము కట్టనిస్తాం, కానీ మేము దాని మీద మిజైల్స్ వేసి వాటిని కూలగొట్టేస్తాం అని చెప్పి చెప్తున్నా. లక్షల మంది పాకిస్తానీయులు మొత్తానికి నిరాధారం అయిపోతుంది, వాళ్ళు ఆకలితో అలమటిస్తారు. కాబట్టి మేము ఎక్కడా క్షమించం భారత్ని. వాళ్ళు డ్యాములు కట్టిన తర్వాత మేము మిజైల్స్ వేసి కూల్చేస్తాం. మా దగ్గర పదుల సంఖ్యలో బోల్డన్ని మిజైల్స్ ఉన్నాయి, అందులో ఒక 10 మిజైల్స్ వేస్తామనేది ఆసిమ్ మునీర్ రెచ్చగొట్టి మాట్లాడిన మాట. ఇది కూడా అమెరికా గడ్డ మీద భారత్ని బెదిరిస్తూ పాకిస్తానీలు 120 మంది 130 మంది పాకిస్తాన్ల మధ్యలో మాట్లాడిన మాట. సో న్యూక్లియర్ దేశం అని భయపెడుతున్నాడు. అండ్ భారత్ డ్యామ్లు కడితే వాటిని పేల్చేస్తామని చెప్పి. సో ఇది పరిస్థితి. 10 మిజైల్స్ వేస్తాడంట, వేసి మొత్తం కూలగొట్టేస్తాడంట. దీనికి తోడు ఇంకా చాలా దారుణమైన పదప్రయోగం జరిగింది. మేము గనక అంటే అతని భాషలో పాకిస్తాన్ గనక పోతోంది కిందికి, దాని గ్రాఫ్ గనక పడిపోతోంది ఏదో రకంగా అంటే సగం ప్రపంచాన్ని నాశనం చేసి పడేస్తాం అని చెప్పి మాట్లాడాడు. ఇది వాళ్ళ వక్రబుద్ధి. సో ఇదండి పాకిస్తాన్ యొక్క వక్రబుద్ధి. ఇప్పుడు ఎంత అద్భుతంగా బయటపడింది. అక్కడ మార్షలే ఈ మాట మాట్లాడాడంటే ఇంకా అక్కడ జనాలను ఎట్లా రెచ్చగొడుతున్నారు, వాళ్లను పాకిస్తాన్ మీద అంటే భారత్ మీద ఎలా ప్రేరేపిస్తున్నారు. నిజానికి చాలా సందర్భాల్లో అక్కడ పిల్లలకు కూడా భారత్ అంటే ఒక శత్రుదేశం అని బోధించే ప్రయత్నాలు కోకొల్లలుగా జరుగుతూనే ఉంటాయి, నిరంతరం జరుగుతూనే ఉంటుంది పాకిస్తాన్లో. ఆ తర్వాతే వాళ్ళు అతివాదులుగా మారి ఆ తర్వాత ఉగ్రవాదులుగా మారే ప్రయత్నం జరుగుతూ ఉంది. వాళ్ళని అట్లా మార్చి ట్రైనింగ్లు ఇచ్చి భారత్ మీద ఉసిగొల్పుతున్నారు. నిజానికి ఆపరేషన్ సింధూర్ తర్వాత మరొక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమొచ్చింది అంటే భారత్ చుట్టూ అంటే పాకిస్తాన్ ఇండియా బార్డర్ దగ్గర చాలా కదలికలైతే ఉన్నాయి పాకిస్తాన్కి సంబంధించి. ముఖ్యంగా అక్కడి ఉగ్రవాదులు చాలా మరింత అంటే రెట్టించిన ఉత్సాహంతో రెట్టించిన శక్తితోటి వాళ్ళు అక్కడ కదలికలు ఉన్నాయి అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. తర్వాత డ్రోన్స్ని ఏర్పాటు చేసుకుంటున్నారు, ఆర్టిలరీని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ తర్వాత అక్కడ క్యాంప్స్ ఏర్పాటు చేసుకుని భారత్కి అనుగుణంగా మనం ఎట్లా ఇబ్బంది పెట్టుకోగలము భారత్ని అనే ఉద్దేశాలను ఆ రిపోర్ట్స్ అన్ని తెప్పించుకొని దానికి తగ్గట్టుగా ప్లాన్లు వేస్తున్నారు అనేది మనకు అర్థమవుతోంది. అటు పాకిస్తాన్ ఆర్మీ ఫుల్ సపోర్ట్ ఇచ్చింది అనేది అండర్ గ్రౌండ్లో ఇది మనకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ భారత్కి అందుతోంది. సో రాబోయే రోజుల్లో ఏ క్షణంలోనైనా పాకిస్తాన్ ఆల్రెడీ మన భారత్ మీద ఏదో రకంగా కవ్వింపు చర్యలు, ఆల్రెడీ సరిహద్దు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిగా బ్రేక్ చేస్తూ కాల్పులు జరుపుతూనే ఉంది. అండ్ ఏదో రోజు ఏదో చేద్దామనే ప్రయత్నం అయితే జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఇక్కడ ముఖేష్ అంబానీని కూడా దృష్టిలో పెట్టుకొని సురాఫిల్ అనే పదం వాడాడు ఆయన ఆసిమ్ మునీర్. సురాఫిల్ అంటే తన భాషలో చెప్పాలంటే ఒక ఏనుగు. అంటే ఆ ఏనుగు ఎవరు అంటే ముఖేష్ అంబానీ. సో ముఖేష్ అంబానీని కూడా మేము టార్గెట్ చేశాము అని ఇండైరెక్ట్గా అతను మెసేజ్ చేస్తున్నాడు. ఎవరికి? వీలైతే ఉగ్రవాదులకు, లేదా పాకిస్తాన్ ప్రజలకు, లేదా ఇంకా ముఖేష్ అంబానీని శత్రువుగా టార్గెట్ చేయాలి అనేది ఆయన పాయింట్అవుట్ చేస్తున్నాడు. ఎట్లా అంటే సురాఫిల్ అంటే ఒక ఎలిఫెంట్ అనమాట, ఒక ఏనుగు. అంటే మక్కాలో అంటే చరిత్రలోకి ఒకసారి వెళ్తే మక్కాలో ఆ కాబాను రక్షించడానికి అంటే కాబా మీద దాడి చేయడానికి ఏనుగుల బలంతో మొత్తానికి వాళ్ళంతా వచ్చారు, ఏనుగుల్ని తీసుకొని దాడి చేయడానికి వచ్చారు. అప్పుడు ఏంటంటే స్టోరీ, దేవుడు పక్షులకు శక్తినిచ్చి అవి రాళ్ళు పట్టుకునేలాగా శక్తినిచ్చి ఆ రాళ్లను ఆ ఏనుగుల మీద వేస్తే ఆ ఏనుగులు కూడా చనిపోయి పారిపోయి అన్ని రకరకాలుగా జరిగి మొత్తానికి ఆ ఆర్మీని ఓడగొట్టడం జరిగింది. సో ఆ రకంగా మేము దాడి చేయబోతున్నాము అని ఇండైరెక్ట్గా ఆయన చెప్పారు. సురాఫిల్ అంటే ఎలిఫెంట్ మీద అంటే ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళ మీద, మన ఎకానమీకి బాగా ఉపయోగపడే లాంటి వాళ్ళ మీద మేము టార్గెట్ చేసి దాడి చేస్తామని డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ ఆయన అమెరికా గడ్డ మీద నుంచి వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ఇది పరిస్థితి. సో ఈ వార్నింగ్పై మీరేమంటారు? అంటే ఇది కేవలం ఒక వార్నింగ్ అయితే సరే, ఓకే. కానీ నిజంగానే ఈ వార్నింగ్ దృష్టిలో పెట్టుకొని అటు పాకిస్తాన్ ప్రజలను, మరోవైపు ఉగ్రవాదులను ప్రేరేపించినట్లయితే రేపు జరగబోయేది ఏంటి అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని దయచేసి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.